ది సైకాలజీ ఆఫ్ మనీ, ది సైకాలజీ ఆఫ్ మనీ. తెలుగు సారాంశం. రచయిత మోర్గన్ హౌసెల్. ఈ పుస్తకం డబ్బు సంపాదించడం కంటే డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తాము మరియు ఎలా నిర్ణయాలు తీసుకుంటాము అనే విషయాన్ని వివరిస్తుంది. డబ్బు విషయంలో విజయం కేవలం తెలివితేటలపై కాదు, మన అలవాట్లు మరియు మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన పాఠాలు: 1. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, దాన్ని నిలబెట్టుకోవడం మరో నైపుణ్యం. ఎక్కువ సంపాదించడం గొప్ప విషయం, కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఇంకా గొప్ప విషయం. 2. కాంపౌండింగ్ శక్తి. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాలక్రమేణా అవి పెద్ద సంపదగా మారతాయి. 3. ప్రతి వ్యక్తి డబ్బును వేరే విధంగా చూస్తాడు. మన అనుభవాలు, కుటుంబ పరిస్థితులు, పెరిగిన వాతావరణం మన ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. 4. ఎక్కువగా పొదుపు చేయండి. సంపదను నిర్మించడంలో అధిక ఆదాయం కంటే మంచి పొదుపు అలవాటు ముఖ్యమైనది. 5. ఇతరులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేయవద్దు. నిజమైన సంపద కనిపించేది కాదు, మనం ఖర్చు చేయకుండా దాచుకున్న డబ్బే అసలు సంపద. 6. ఆర్థిక స్వేచ్ఛే నిజమైన సంపద. డబ్బు మీకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛను ఇస్తుంది. అదే డబ్బు యొక్క గొప్ప విలువ. 7. ఓర్పు విజయానికి కీలకం. త్వరగా ధనవంతులు కావాలనే ప్రయత్నం ప్రమాదకరం. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలి. 8. రిస్క్ను అర్థం చేసుకోండి. ఏ పెట్టుబడిలోనైనా కొంత అనిశ్చితి ఉంటుంది. దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. పుస్తకం మొత్తం సారాంశం. డబ్బు సంపాదించడం కంటే డబ్బు గురించి సరైన ఆలోచన విధానం మరియు మంచి అలవాట్లు కలిగి ఉండటం సంపదకు నిజమైన రహస్యం. గుర్తుంచుకోవాల్సిన 5 నియమాలు. మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఎప్పుడూ పొదుపు చేయండి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టండి. అనవసర అప్పులను తగ్గించండి. ఇతరులతో పోల్చుకోవద్దు. ఆర్థిక స్వేచ్ఛను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి. ఒక వాక్యంలో, సంపద అనేది మీరు ఎంత సంపాదించారనే దానికంటే మీరు ఎంతకాలం ఆ డబ్బును నిలబెట్టుకోగలిగారనే దానిపై ఆధారపడి ఉంటుంది.